బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఓ పెద్ద దొంగ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారాయన. ఆ మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో తన దగ్గర 10,000, 20,000 తీసుకునేవాడని, అలాంటిది ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పోగేశాడని చెప్పారు. ఒక్క శంషాబాద్ దగ్గరే ఆయనకు 80 ఎకరాలు ఉన్నాయని, అక్కడ ఎకరం 30 కోట్ల రూపాయలుగా ఉందని, అంత సంపద ఎలా సంపాదించాడని ప్రశ్నించారు కోమటిరెడ్డి. మాజీ మంత్రి మర్డర్ కేసు సహా చాలా కేసులున్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేశారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ విద్యుత్కు సంబంధించి చర్చ అసెంబ్లీలో జరిగింది. చర్చను పక్కదారి పట్టించడానికి జగదీష్ రెడ్డి పరుషమైన పదజాలం సీఎం పైన మాట్లాడారు. అదే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే లేచి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి పైన, మాజీ మంత్రి పైన గత జీవిత చరిత్ర, అలాగే అతని పైన కేసులన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. అవసరమైతే హౌస్ మోషన్ కమిషన్ వేస్తాము, జిల్లా నుంచి కూడా పూర్తి రికార్డులు తెప్పిస్తామన్నారు. తదుపరి జగదీష్ రెడ్డి నా పైన 3 కేసులున్న మాట వాస్తవమే, అందులో నిర్దోషిగా బయటపడ్డారని చెప్పి మళ్ళీ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ లాబీలో కాసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగ అని చెప్పి ఫైర్ అయ్యారు. ఆయన పైన మర్డర్ కేసులు 3 ఉన్న మాట నిజమని చెప్పి కూడా చెప్పారు. ఆ రికార్డులన్నీ కూడా జిల్లా ఎస్పీ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన దగ్గరే 10-20 తీసుకొని అతను తిరిగేవాడని చెప్పి కూడా ఆరోపించారు. ఇవాళ వేల కోట్లు సంపాదించారు. శంషాబాద్ దగ్గర 80 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎకరం 30 కోట్లు పలుకుతుంది. ఆయన పైన ఉన్న కేసులన్నీ కూడా త్వరలోనే మొత్తం బయట పెడతాం, అవసరమైతే విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పి కూడా కోమటిరెడ్డి ఫైర్ అయిన పరిస్థితి. ఎందుకంటే పరుష పదజాలంతో సబ్జెక్టు మీద మాట్లాడకుండా అవతల వాళ్ళ మీద ఎదురుదాడికి దిగడానికి జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి ఇదంతా కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి కూడా కోమటిరెడ్డి ఫైర్ అయిన పరిస్థితి. నగేష్, అలాగే అంటే నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని కూడా ఆయన అన్నారు కదా? అన్నారు అసెంబ్లీలో అన్నారు. అతను తన ఏదైతే సీటు దగ్గర నుంచి కూడా స్పీకర్ దగ్గరికి వరకు కూడా ముక్కు నేలకు రాస్తున్నాడు, వాటన్నిటిని నిరూపిస్తే కనుక ఖచ్చితంగా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు. ఇదే దానికి కూడా ప్రతి సవాలు కూడా కోమటిరెడ్డి తీసుకురాడు. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ కేసుల చిట్టా మొత్తం అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో రికార్డు ప్రకారమే ముందట్టు పెడతాను, ఆ టైంలో ఖచ్చితంగా జగదీష్ రెడ్డి రాజీనామా చేయాల్సిందని చెప్పి కూడా కోమటిరెడ్డి ఫైర్ అయిన పరిస్థితి. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.